హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాళ వీడియోలో గోధుమ పిండి లేకుండా, అస్సలు ఆయిల్ వాడకుండా బియ్యం పిండితోనే మృదువైన రోటీలను చేసి చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. నైట్ టైం డిన్నర్ లాగా అయినా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తినేయచ్చు. అలాగే మనం అస్సలు ఆయిల్ వాడం కాబట్టి పొట్టకి హెవీగా అనిపించదు, చాలా లైట్గా ఉంటుంది. పళ్ళు లేని ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు కూడా తినేంత మెత్తగా దూది లాంటి రోటీలండి. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అయితే ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ఈ ప్యాన్లోకి ఒక 3 కప్పుల దాకా నీళ్ళు తీసుకోండి. ఇలా కొలుచుకోవడానికి మీ ఇంట్లో ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోండి. అన్నీ నేను ఒకే కప్పు కొలతతో చూపిస్తున్నాను. 3 కప్పుల నీళ్ళు ప్యాన్లోకి తీసుకున్న తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక 3/4 టీ స్పూన్ దాకా వేశాను. ఉప్పు వేసి కలిపిన తర్వాత ఈ నీళ్లను ఫ్లేమ్ను మీడియంలో పెట్టి మరిగించండి. నీళ్లు మరిగిన తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టి మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల దాకా బియ్యపిండి తీసుకొని ఈ నీళ్ళలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. బియ్యం పిండిని అంతా ఒకేసారి వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుతూ ఉన్నారంటే మంచిగా కలిసి ఎక్కడ గడ్డలు అనేది లేకుండా ఉంటుంది. సో ఇలా అంతా కూడా కలిసేటట్టుగా కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కకు దించి చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం ఏ కప్పుతో బియ్యం పిండి నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. మీరు ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇందులో ఒక 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కొంచెం లూజ్గా కలపండి. అంటే మనం బొబ్బట్ల కోసం కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీ అయితే రావాలి. మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను చూడండి. ఇలా చేతికైతే అంటుకోవాలి. ఇలా అంటుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలైనా పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్న బియ్య పిండి ముద్దను తీసుకోండి. దీన్ని మనం పూర్తిగా చల్లారేదాకా ఉంచకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకొని ఇది మ్యాష్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ఇలా ముద్దలా అవ్వాలన్నమాట. మరీ చల్లారేదాకా ఉంటే గట్టిగా అయిపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా కలిపేసుకొని దీన్ని 2 లేదా 3 పిండి ముద్దలుగా డివైడ్ చేసుకోండి. మరీ చిన్నవి కాదు, అలా అని మరీ పెద్దవి కాదు. ఇలా మీడియం సైజులో ఒక 3 పిండి ముద్దలను తయారు చేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసి కవర్ చేయండి. ఇప్పుడు నానబెట్టిన మైదా పిండి తీసుకొని ఒకసారి బాగా నీట్ చేయండి. నీట్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ, అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని చాపింగ్ బోర్డు పైన కానీ లేదా ఇలా ఫ్లాట్గా ఉండే కిచెన్ టాప్ పైన కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న బియ్య పిండి ముద్దని ఉంచుకోవాలి. ఈ విధంగా అంతా చుట్టేసేయండి. మనం బొబ్బట్ల కోసం ఎలాగైతే పూర్ణాన్ని మధ్యలో పెట్టి చుట్టేసుకుంటామో ఆ విధంగా చుట్టుకొని ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసేయండి. ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని చాపింగ్ బోర్డు పైన కానీ చపాతీ పీట పైన కానీ పెట్టి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీలాగా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో పిండి చల్లుకుంటూ పల్చటి చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మనం చేసే రోటీలు సాఫ్ట్గా రావాలంటే బాగా పల్చగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీరు ఇలా కాల్చుకున్నా పర్వాలేదు, లేదా రౌండ్గా రావాలంటే ఇలా అంచులు షార్ప్గా ఉన్న ప్లేట్ని తీసుకొని పైన పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేశారంటే అంచులన్నీ ఈజీగా రిమూవ్ అవుతాయి. చూశారు కదా, మనం ప్లేట్తో కట్ చేసిన తర్వాత రౌండ్గా చాలా చక్కగా వచ్చింది కదా. ఇదే విధంగా మనం ఉడికించుకున్న బియ్యం పిండి కలిపి పెట్టిన మైదా పిండి అయిపోయేదాకా ఇదే ప్రాసెస్ను కంటిన్యూ చేస్తూ రోటీలన్నీ పల్చగా రోల్ చేసి పెట్టేసుకోండి. ఈ రోటీలు ఎక్కువసేపు సాఫ్ట్గా ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే పాటించాలండి. ఇప్పుడు వీటిని ఎలా కాల్చుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫ్లేమ్ను హైలో పెట్టి మనం రోల్ చేసి పెట్టుకున్న రోటీ వేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ ఏమీ అవసరం లేదండి. ఆయిల్ వేయకుండా కూడా ఇవి చాలా బాగుంటాయి.
అలాగే రోటీలు ఫ్లఫీగా రావాలంటే ఇలా గరిటెతో ప్రెస్ చేస్తూ ఉండండి, చక్కగా పొంగుతూ వస్తాయి. ఇలా రెండు వైపులా కూడా గరిటెతో ప్రెస్ చేస్తూ ఉన్నారంటే చక్కగా పొంగుతూ మంచిగా వస్తాయి. ఇదే విధంగా రెండు వైపులా కూడా కాల్చుకోండి. రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ రోటీలు ఎంతసేపు అయినా సరే సాఫ్ట్గా ఉండాలంటే ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టి, అంటే మూత కూడా కొంచెం వారగా ఉంచాలి, మరీ ఫుల్గా కవర్ చేసేయకూడదు. కొంచెం గ్యాప్ ఇచ్చి కవర్ చేశారంటే రోటీలకి చెమ్మ పట్టకుండా సాఫ్ట్గా అవుతాయి. మీరు మొత్తం కనుక కవర్ చేసేసారంటే చెమ్మ పట్టేసి రోటీలు అనేవి మంచిగా ఉండవు. ఇలా అన్ని చపాతీలు ఒక గిన్నెలోకి తీసుకొని ఓరగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. ఆ వేడికి సాఫ్ట్గా అవుతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసేసి సర్వ్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా నోట్లో అలా కరిగిపోతాయి. సో అంతేనండి. ఇవే టిప్స్ పాటిస్తూ మీరు కూడా బియ్యం పిండితో రోటీలు చేయండి, చాలా బాగుంటాయి. సాఫ్ట్గా ఎన్ని గంటలైనా సరే ఇదే సాఫ్ట్నెస్తో ఉంటాయండి. అండ్ నేను ఇక్కడ తీపి ఆవకాయతో సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు ఏదైనా వెజిటేబుల్ కర్రీతో అయినా సర్వ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.